సో, ఈరోజైతే నేను మీకు ఇంట్లోనే క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ ఆనియన్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో, ఇందులో నేను ఫస్ట్ అయితే ఒక ఆనియన్ తీసుకున్నాను. ఇలా పెద్ద ఆనియన్‌ని హాఫ్ కట్ చేసుకొని, దీన్ని మనము ఒక స్లైసర్ హెల్ప్‌తో ఈవెన్‌గా అయితే తురుముకోండి. లైక్ అంతా ఒకటే సైజ్ ఉండేటట్టు అయితే చూసుకోండి. అప్పుడే మనకి ఫ్రై చేసుకునేటప్పుడైతే అంతా ఈవెన్‌గా ఫ్రై అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఆనియన్ మీరు తురిమేసుకున్న తర్వాత దాంట్లో ఉండే వాటర్‌ని మొత్తం తీసేయండి. అప్పుడే మనకి ఫాస్ట్‌గా ఫ్రై అవుతుంది. అండ్ ఈ వాటర్‌నయితే మీరు పడేయకండి. స్టోర్ చేసుకొని దీన్ని మీరు హెయిర్‌కి అప్లై చేసుకోవచ్చనమాట. ఇది అట్‌లీస్ట్ ఒక 3, 4 డేస్ అయితే మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇది హెయిర్‌కి అప్లై చేసుకొని హెయిర్ వాష్ చేసుకుంటే మీకు హెయిర్ గ్రోత్ అనేది బావుంటది. అండ్ ఆల్సో డాండ్రఫ్ ఉండే వాళ్ళకైతే ఇది చాలా బాగా కంట్రోల్ చేస్తదనమాట డాండ్రఫ్‌ని. సో, ఇలా మీరు ఈవెన్‌గా అయితే స్లైస్ చేసుకున్న తర్వాత సో, నెక్స్ట్ అయితే ఒక పాన్‌లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ అయితే బాగా హీట్ చేసుకోండి. తర్వాత ఈ తురుముకున్న ఆనియన్స్‌ని దాంట్లోకి వేసేసుకొని, ఇది మీడియం ఫ్లేమ్‌లోనే ఫ్రై చేసుకోండి. అప్పుడే మనకి ఫ్రై అవుతదనమాట ఈవెన్‌గా. లేకపోతే ఫుల్ హై ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నారంటే మాడిపోతది. సో, అలా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ అయితే మీరు ఫ్రై చేసుకోవాలి. సో, ఇలా కలుపుకుంటూ ఫ్రై చేస్తేనే మనకన్నీ ఈవెన్‌గా కుక్ అవుతదనమాట. లేదంటే మాడిపోతది కింద ఉండేవి. సో, ఇలా అయితే కలుపుకుంటూ మీరు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా అయితే ఇది ఫ్రై చేసుకోండి. మీకు లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీన్నైతే ఒక పేపర్ టవల్ పైన వేసుకొని ఆయిల్ మొత్తం అబ్జర్బ్ అయ్యేలాగా అయితే దీన్ని పరిచేసుకోండి. సో, చూసారు కదా! చాలా క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే మనకు రెడీ అయిపోతది ఇలా పరిచేసుకున్న తర్వాత. సో, ఇలాంటి మరెన్నో టిప్స్ కోసము మన ఛానెల్‌నైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ. బై.